నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ హాయ్ హలో నమస్కారం, నా పేరు సహని. ఈ సహాని కహాని వార్తలు మీకు నచ్చుతున్నాయా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. సరే, ఈరోజు ఏమన్నా ఒకసారి చూద్దాం. జగన్ వార్నింగ్ ఇస్తుంటే నాకైతే అమ్మో ఏంది ఇదని భయమైంది. కానీ మీకు పగలుంటే పాపం మధ్యలో పోలీసు వాళ్ళు ఏం చేసిరు? అయినా వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్సా లేకపోతే మీ రాజకీయ నాయకులకు పనిచేస్తున్నా అర్థమైతలేదు అనుకోర్రి. సరే, ముందైతే ఈ వార్నింగ్ చూడుర్రి. ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. మీ బట్టలు ఊడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మా కార్యకర్తల మీద ఇంతగానం కేసులు పెడతారా అని మామూలుగా అరుచుకుంటలేడు. అదే పోసాని మీద నిన్నమన్నా కేసులు పెట్టి 3 చీరల నీళ్లు దాపిరు కదా. జగన్ ఏంటి సైలెంట్ గా అనుకున్నాం కదా, దానికి రియాక్షన్ ఇది. ఎల్లకాలం చంద్రబాబు పాలన జాగదు, పోలీస్ అధికారులకి ఇంకా ఘోరంగా అన్నాడు అనుకోరి. చెప్తున్నా, యూనిఫామ్ తీసి మీకు ఉద్యోగాలు లేకుండా చేసి మీకు వడ్డీతో సహా తిరిగిస్తా అని మామూలుగా వార్నింగ్ కాదు ఇది. అది సరే, కాకపోతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు వింటారు వాళ్ళు, ఇక వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు వింటారు. ఉన్నదైనా చంద్రబాబు నువ్వు ఉన్నప్పుడు జైలుకు పోలేదా? లేదంటే చంద్రబాబు పోలీసులకు అప్పుడు వార్నింగ్ ఇవ్వలేదా? అంటే ఇదేమైనా పోలీసు రాజ్యమా? ఎవరు మీకు ఈ అధికారం ఇచ్చారు? వర్లరామయ్యని హెచ్చరిస్తాడా ఒక కానిస్టేబుల్? సెక్షన్స్ వర్తిస్తాయని మీకు ప్రాథమికంగా సమాచారం సార్, మేము అడిగేదంటే ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకోండి. ఎంతో మంది మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, గోడ దూకులు తీసుకుపోతున్నారు, కొడుతున్నారు, బెరంతలు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, మీరు వచ్చి నన్ను రమ్మంటున్నారు. దేనికి రమ్మంటున్నారు చెప్పమంటే మీరు చెప్పకుండా నన్ను రావాల్సిందేనంటే ఎక్కడ? మీ పగలకి వాళ్ళని అడ్డం పెట్టుకొని పని చేపించుకొని కక్షలు కూడా వాళ్ళ మీదనేనా? మీరేమంటారు? రాజకీయంలో ఉన్న పవర్ ఇది అంటారా? విక్రమార్కుడు సినిమా గుర్తొస్తుంది. హీరో అందరికి గుండ్లు కొడితే నా బాధ ఎవరికి చెప్పుకోనమ్మా అన్నట్టుంది. 100 మందికి గుండు కొట్టిండు మంచిగా. ఎవరో అత్తలి చిరబరానంద స్వామి అంటమ్మా, ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. గుండు కొట్టి మందు పూస్తే ఫుల్గా జుట్టు వస్తుంది అంటే ఎట్లా నమ్మిరా స్వామి మీరు? వయసు అవుతుంటేనో లేదంటే జీన్స్ పరంగానో జుట్టు ఊడిపోతుంటది, బట్టతల కూడా వస్తుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకొని న్యాచురల్ రెమెడీస్ ఏమైనా వాడాలి. కానీ ముక్కు ముఖం తెలియని మాటలు నమ్మి గుండు కొట్టించుకొని కెమికల్ ఊహించుకుంటారా? అయ్యే దేవుడా! విషయం ఏంటో చెప్తా. ఢిల్లీలో ఉండే వకీల్ సల్మాన్ అనే వ్యక్తి వారం రోజుల్లో బట్టతల మీద జుట్టు వచ్చేటట్టు చేసా. ఇంతకు ముందు కూడా ఇట్లా చేసిన అని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిండు. అవి బాగా వైరల్ అయినాయి. అట్లా ఢిల్లీలో ఉండే వకీలు ఏప్రిల్ 6వ తారీఖు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తున్నా, జుట్టు కావాలంటే అక్కడికి రండి అని పోస్ట్ పెట్టిండు. ఇక మనోళ్ళు ఊరుకుంటారు. మనోళ్ళు నమ్మి చెప్పిన అడ్రస్కి పోయారు. పెద్ద లైన్ క్యూ కూడా కట్టిర్రు. हमारे वकील भाई है, पूरे भाइयों की हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं. वकील भाई ఈ వకీల్ ఏం చేసిండు? ఉన్న జుట్టు నిన్న గుండు కొట్టి ఏదో కెమికల్ పూసి దాన్ని అస్సలు ఆరనీయకుండా ఎప్పుడు తడిగా ఉంచాలి, నీళ్లు చల్లుతూ ఒక బట్ట కట్టాలని షరతు పెట్టిండు. అట్లా గుండు కొట్టించుకొని కెమికల్ ఊహించుకుర్రా. అందరికి రియాక్షన్ అయ్యి సాయంత్రమే తలంతా మంట, పెద్ద పెద్ద బొబ్బలు వచ్చినాయి. పాపం ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్కి పోతే కెమికల్ రియాక్షన్ అయిందని డాక్టర్స్ చెప్పారు. అట్లా అయింది ముచ్చట. విషయం అర్థమై వకీలు ఎక్కడికి వారిపోయిండో తెలుసలేదు. 2 రోజుల నుండి కనిపిస్తలేడు. ఇక ఆయన నమ్మి 100 మంది గుండ్లు చేయించుకురు. పోలీసులు ఏమన్నా యాక్షన్ తీసుకుందామంటే ఒక్కరు కూడా కేసు కూడా పెట్టలేదంట. ఇది ఈ గుండు ముచ్చట. అట్లా ఎట్లా నమ్మిరా మీరు? బట్టతల్లు ఉంటే అంత ప్రాబ్లం ఏంటి? నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ మీ ఇంటోళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరు మీతో బాగుంటలేరా? మీరు హ్యాపీగా ఉంటలేరా? లేనిపోని సోకులకు ఓకురు, ఉన్నదాగమవుతుంది. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం అయింది. పాపం పవన్ కళ్యాణ్ కొడుకు ఇంకా కొద్దిమంది పిల్లలకు కూడా బాగానే గాయాలైనాయి. ఈ వీడియో చూడరు ఒకసారి. స్కూల్లో మంటలు బాగానే వచ్చినాయి. మార్కు చేతులకు కాళ్ళకు బాగానే గాయాలైనాయంట. మంటల వల్ల పొగ ఊపిరితిత్తులకు పోయి శ్వాస కూడా ఇబ్బందిగానే ఉందంట. కాకపోతే తొందరగా హాస్పిటల్కి తీసుకుపోయారు. ప్రాణాలకైతే ఏం ప్రమాదం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉండు. అది అయిపోయినాక కొడుకుని జుండికి పోతాడంట సింగపూర్కి.
హాయ్ బాబోయ్, ఎండాకాలంలో ఎండలు మామూలుగా కొడతలేవు. రోడ్డు మీద గుడ్డు వడిస్తే ఆమ్లెట్ అవ్వడమే కాదు, కూకట్పల్లి జగద్గిరి గుట్ట దగ్గర అయితే ఎండకు ఓ బండి గాలి బూడిదైంది. జరా మీ ఫోన్లు కూడా జాగ్రత్త, హీట్ అయితే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే అవి కూడా కాలిపోతాయి. ఈయన హైట్, ఈయన జాబ్ ఈయనని హాస్పిటల్ పాలయ్యేటట్టు చేసింది పాపం. పేరు అమీర్ అహ్మద్ అన్సార్. హైదరాబాద్ చంద్రాయన్ గుట్ట షాహీనగర్ లో ఉంటారు. వాళ్ళ నాన్న కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ పనిచేసిండు. అయితే వాళ్ళ నాన్న పానం బాలేక 2021లో చనిపోతే కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తి చేసిన అన్సర్కి మెహదీపట్నం డిపోలో కండక్టర్ ఉద్యోగం ఇచ్చారు. ఈయన 7 అడుగుల పొడవు ఉంటాడు. అట్లా బస్సులో నిలబడి డ్యూటీ చేయడం పాపం సవాలైంది. బస్సులో రోజు కనీసం 5 ట్రిప్లకు అంటే ఓ 10 గంటలు పని చేయాల్సి వచ్చేది. బస్ ఏమో 6 అడుగుల 4 అంగుళాలు ఉంటే బస్ లోపల ఈయనేమో 7 అడుగులుండు. ఇంత పొడవు నాయన గంటల తరబడి తల వంచి డ్యూటీ చేయడం వల్ల మెడ నొప్పి, వెన్ను నొప్పి, ఆ నొప్పులకు నిద్ర రాక హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్సర్ బాధపడుతుంది. కాకపోతే ఉన్నతాధికారులు స్పందించి ఈయనకు ఆర్టిస్ట్ లో ఇంకేదైనా ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు చెప్పారు. ఈ మేధావి చూడురి మందేడవసం తాగుతుండ, ఏడ ప్లేస్ దొరకలేదా నాయన నీకు? వారిని పోయి మెట్రోలో తాగుతుండ, అందరు చూస్తున్నా కానీ పట్టించుకోకుండా ఏదో రూమ్ లో ఒక్కడే ఉన్నట్టు ఎట తాగుతుండో చూడురి. అబ్బా స్టఫ్ మళ్ళా ఉడికించిన గుడ్లు కూడా తెచ్చుకొని తింటుండు. మా నాయనే నిన్ను జైల్లో పెట్టి మంచిగా క్లాసులు ఇవ్వాలి నీకు. ఈయన తీరు ఇట్లుంది, మీరేమంటారు? మీరైతే పబ్లిక్ లో ఇట్లాంటి పనులు చేయకూరు. ఓ చండీగఢ్ పోలీస్ కానిస్టేబుల్ భార్య జీబ్రా క్రాసింగ్ మీద డాన్స్ చేసి రీల్స్ చేసి భర్త ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. సెక్టర్ 20 గురుద్వారా చౌక్ దగ్గర జ్యోతి అనే ఆమె డాన్స్ చేసింది. ట్రాఫిక్ జామ్ ని పట్టించుకోకుండా జీబ్రా క్రాసింగ్ రోడ్ మీద ఒక పంజాబీ పాటకు డాన్స్ చేసి వీడియో తీసి అది కూడా భర్త అజయ్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో బాగా వైరల్ అయ్యి ఇక ట్రాఫిక్ కి అంతరాయం కలిగించిందని, ప్రజల భద్రతకు ముప్పు ఉందని కేసు ఫైల్ చేసి ఆమె భర్తను సస్పెండ్ చేశారు. అట్లా అన్నట్టు సరదాగా చేసే రీల్స్ ఇట్లా ఉద్యోగాల్లోనిక దారి తీస్తున్నాయి. జరా మీకు కూడా రీల్స్ పిచ్చి ఉంటే వెనక ముందు చూసుకోరు నాయన. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క ధర్నా చౌక్ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్ష చేసింది. అసెంబ్లీలో జ్యోతిరావుపులో విగ్రహం పెట్టించే వరకు పోరాటం కొనసాగిస్తామని అంటుంది. చూద్దాం. ఏప్రిల్ 11న పూలే జయంతి కదా, అందుకే ఈ నిరాహార దీక్ష. Installing Mahatma Jyotiba's Phule statue in Telangana Assembly, and since last 16 months we've been agitating for this. The government has been not very responsive. So today we took up a hunger strike for 1 day. We will continue it later on if at all the government does not respond today also, because April 11th is the birth anniversary of Jyotiba Phule. వాళ్ళ జయంతులకు వర్ధంతులకు మాత్రమే ప్రజల దగ్గరకు వచ్చి హడావుడి చేయడం కాదమ్మా, జరా వాళ్ళ ఐడియాలజీ కూడా ముందుకు తీసుకుపోతే బాగుంటుంది. చూసిరు కదా ఈ కహాని వార్తలు మీకు నచ్చితే ఖచ్చితంగా ఎట్లున్నాయో కామెంట్ చేయరు. మాకు సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయరు. థ్యాంక్ యూ.